బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గారు ఏం చెప్తారు? మీరు మహారాష్ట్ర గెలిచారు కాబట్టి ఇప్పుడు రెండిట్లో నీ కోటి నా కోటి అనేది పంచుకున్నట్టే కనిపిస్తుంది. కాకపోతే మీరు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోగలరు, వీళ్ళు చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకోగలరు. అలా ఉంది ఆ పరిస్థితి. ఈశ్వర్ గారు, ముందు మీకు, మా మిత్రుడు దయాకర్ అన్నకి, అదేవిధంగా నాగేష్ గారికి, అదేవిధంగా వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవి ఊహించినటువంటి పరిణామాలు. అంటే డెఫినెట్ గా ఎగ్జిట్ పోల్స్ లో కొంత సానుకూలమైన వాతావరణం వచ్చినప్పటికీ కూడా, ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 సీట్స్ పరిమితమైనప్పుడు, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అలైన్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చాలా కనిపించని ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళొక్కసారి యాక్టివేట్ అయ్యి, మన హర్యానా గెలుపులో కానీ, నిన్న ఈ రోజు మహారాష్ట్ర గెలుపులో కానీ అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించడం జరిగింది, కలెక్టివ్ గా పనిచేయడం జరిగింది. జార్ఖండ్ లో మేము చేసుకున్నటువంటి కొంత ప్రాబ్లం అది. ఎందుకంటే అక్కడ ఒక ట్రైబల్ నాయకుడిని అరెస్ట్ చేయడము, ఈడీ కేసులు అరెస్ట్ చేస్తారు. కొంత సానుకూలమైనటువంటి వాతావరణంలో మేము కూడా జార్ఖండ్ లో గెలవాల్సిన, ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ విషయంలో ఇదే చెప్తారా భవిష్యత్తులో? చెప్పాల్సి వస్తుందా? సరే, మాకు కేజ్రీవాల్ విషయంలో ఇదే చెప్పాల్సి వస్తుందా భవిష్యత్తులో అంటున్నా సార్ నేను ఏమంటున్నట్టే, కేజ్రీవాల్ విషయంలో కూడా అయ్యో పొరపాటు చేశామని చెప్పుకోవాల్సి వస్తుందా? సహజంగా జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మేము పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొన్ని పొరపాట్లు చేసుకున్నాం, వాటిని సర్దిద్దుకోవడమే కదా. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, డెఫినెట్ ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా, పార్టీలైనా, సంస్థలైనా జరిగిన పొరపాట్లు సర్దిద్దుకోవాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు అన్నది నా భావన. ఎందుకంటే అనేక రకాల ఎన్నికల పోటీ చేసిన తర్వాత కూడా వారు ఎక్కడ తప్పిదాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికి గ్రహించలేకపోతున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటి? ఒకప్పుడు జాతీయ భావాన్ని ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ నినాదాన్ని, జాతీయతోనే సాధించినటువంటి స్వాతంత్రాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని పక్కకు తోసేసి ఇవాళ అనేక రకాల ఇష్యూస్ ను ముందు తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి వాతావరణం చూస్తా ఉన్నాం. ప్రజలేమని మూడ్ ఆఫ్ ది నేషన్ చూడాలి, ప్రజలేమనుకుంటున్నారు. డెఫినెట్ గా కొన్ని చారిత్రక తప్పుదలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నా భావన. మా దయాకరణ ఒప్పుకుంటాడో పక్కకు పెడితే, ఇప్పుడు చిన్న అంశమే కావచ్చు, మన బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్న మైనారిటీల పైన, హిందువుల పైన దాడి జరిగింది. ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసింది రాహుల్ గాంధీ నుంచి ఒక ప్రకటన, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన. అక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడి జరిగినటువంటి ఖండన ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ఖండించాడు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖండించలేకపోయింది. ఇది చిన్న అంశమే కావచ్చు, కానీ ప్రజలలో చాలా విస్తృతంగా దాని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా దేశ అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాడుల పైన, అది ఏ వర్గాల పైన దాడులే, ఒక వర్గం పైన దాడి చేస్తేనేమో దాన్ని వెంటనే ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఖండించడం, ఇంకో వర్గం పైన దాడి చేస్తే దాన్ని మౌనంగా ఉండడం అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ చాలా పాలిటిక్స్ అనేది చాలా సెన్సిటివ్ అయిన, సంక్షేమము, ప్రజలు, రోడ్లు, ఇవన్నీ అభివృద్ధి, ఇవన్నీ పక్కకు పెడితే చాలా అదర్ దాన్ దిస్ ప్రజలు ఆలోచిస్తున్నట్టు సందర్భం చూసినాం. అవి మతపరమైన అంశమా, జాతీయ వంశం, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా క్యూన్ గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు సోషల్ మీడియా ద్వారా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బహుశా ఈ ప్రజల యొక్క భావాన్ని, ప్రజల మూడ్ ఆఫ్ ది నేషన్ అర్థం చేసుకోలేని వాతావరణంలో ఇవాళ వరుస దెబ్బలు తింటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సంజయ్ రావుత్ స్టేట్మెంట్ చాలా ఆశ్చర్యకరం, విచిత్రం. ఇప్పుడు మేము ఈ ఓట్లని, ఈ గెలుపునే మేము ఒప్పుకోము, ఇది ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా వచ్చినటువంటి గెలుపు అంటే, మరి సహజంగా మేము 350 సీట్లు గెలవాలి. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ భారతీయ జనతా పార్టీకి కెపాసిటీ ఉంటే ఇవాళ మేము జార్ఖండ్ వదులుకోవద్దు. అదేవిధంగా వాయనాడ్లో ప్రియాంక గాంధీని ఓడించాలా? అసలు ఈ దేశంలో ఈ అంబేద్కర్ రచించినటువంటి గొప్ప రాజ్యాంగం ఏంటంటే, ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆల్సో ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అటానమస్ ఆర్గనైజేషన్. ఎవరు కూడా అందులో ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఎక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ స్కోప్ లేదని. అయినా ఈ చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆశ్చర్యకరం. అంటే హర్యానాలో ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్. మీరు ఈసీ గురించి మాట్లాడారు కాబట్టి, హర్యానాలో ఎక్కడైతే ఈవీఎంల బ్యాటరీ తగ్గిపోయిందో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడైతే ఈవీఎంల బ్యాటరీ ఫుల్గా 100%కి వెళ్ళిపోయో 95% వెళ్ళిపోయిందో అక్కడల్లా బీజేపీ గెలిచింది అనేది వాళ్ళ ఆధారాలతో సహా ఈసీకి ఇస్తే ఆన్సర్ రావాలా లేదా?
ఆన్సర్ ఈశ్వర్ గారు, ఈ దేశంలో నేనేమంటున్నానంటే రాజ్యాంగం ఉంది, ట్యాంపరింగ్ జరిగిందని నేనేం రాజ్యాంగం ముద్రేసి ఉంది, చెప్పను. చట్టసభలు ట్యాంపరింగ్ ఉన్నాయి. జరిగిందని ముద్రేసి ఇవన్నిటి చెప్పను, కూడా ఎవరైనా ఎక్కడైనా ఒకటో రెండు ఒక పోలింగ్ బూత్లలో నష్టం జరిగితే లేదంటే అది మళ్ళీ రీఎలక్షన్ పెట్టి స్కోప్ ఉంది, అవకాశం ఉంది, దానిపైన పడి చేయాలి కదా. ఓ 5% 10% తేడా టెక్నికల్ ఇష్యూస్ ద్వారా నష్టం జరిగితే దానిపైన న్యాయ పోరాటం చేయాలి. కానీ మొత్తం తీర్పుని మనం అబాస్పాలు చేయకూడదు కదా. ఇవాళ ఇంత గొప్ప తీర్పుని సంజయ్ రావుత్ ఎట్లా మాట్లాడతాడు? ఏ రకంగా ఈ తీర్పుని అబాస్పాలు చేస్తారు? కేవలం ఈవీఎం తోటి గెలిచినట్టు ఈ దేశంలో ఈవీఎం నమ్ముకుంటే మరి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో 2014 ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ మేము అనేక రాష్ట్రాలు ఎందుకు ఓడిపోయినాం? చేయలేదేమో, వాళ్ళకి తెలియదేమో చాలా ట్యాంపరింగ్ ఎలా రాష్ట్రాల్లో చేయాలని. మొన్న ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో మేము గెలవలేకపోయినాం, ఉత్తరప్రదేశ్ లో గెలవలేకపోయినాం, అసలు సౌత్ లో మాకు గెలిపేలేదు కదా. ఇప్పుడు తమిళనాడులో ఒక్క సీటు మేము ఖాతా తెరవలేకపోయినాం. మొన్న కేరళలో సరే ఒక సీట్ వచ్చింది అనుకోండి. సో ఇవాళ భారీ మెజారిటీ తోటి గెలిచినటువంటి ప్రియాంక గాంధీ మరి ఈవీఎంలు ఎట్లా పనిచేస్తున్నాయి? వారికి అనుకూలంగా ఉన్నాయి ఈవీఎంలు? అది కాదు కదా. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరిగితే సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మనం రిజాల్వ్ చేసుకోవాలి. మొత్తం దాని ప్రజా తీర్పు పైన దీన్ని రుద్దొద్దనేది నా భావన.